రూపాయి విలువ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టానికి పడిపోయింది. అయితే రూపాయి పడిపోవడం అంటే ఏంటి? ఎందుకు పడిపోతుంది? దీనివల్ల మనకి దేశానికి వచ్చే నష్టం ఏంటి అని నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అయితే రూపాయి విలువ పడిపోవడానికి కారణం డాలర్. మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి డాలర్ని ఉపయోగిస్తాయి. సో డాలర్ యొక్క డామినేషన్ తగ్గించి రూపాయిని ఇంటర్నేషనల్ కరెన్సీగా మార్చేందుకు ఆర్బీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఇలా చేస్తే మన రూపాయి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరుగుతుంది. సో ఆర్బీఐ చేసే ప్లాన్ ఏంటి? ఏ విధంగా రూపాయిని ఇంటర్నేషనల్ మార్కెట్లో లీడర్గా మారుస్తుందనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 11th జూలై 2022లో ఆర్బీఐ ఒక మేజర్ డిసిషన్ తీసుకుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్స్కి డాలర్కు బదులు రూపాయిని అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. దీనివల్ల కంపెనీలు బయట దేశాల నుండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా డాలర్ కాకుండా రూపాయితో పేమెంట్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు రూపాయితో కాకుండా ఏ కరెన్సీతో ట్రేడ్ జరిగింది అని. అయితే ఆర్బీఐ ఈ డిసిషన్ తీసుకోకముందు మనం ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కోసం రూపాయికి బదులు యూఎస్ డాలర్ని యూజ్ చేసేవాళ్ళం. కేవలం మన కంట్రీ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కొరకు యూఎస్ డాలర్ని వాడతారు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడి నుండైనా ఏ దేశం కరెన్సీ అయినా ఈజీగా యూఎస్ డాలర్లోకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే వివిధ దేశాలకు వారి సొంత కరెన్సీ ఉండగా ఎందుకు యూఎస్ డాలర్ని ఇంటర్నేషనల్ కరెన్సీగా వాడతారు అనేది సపరేట్ టాపిక్. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకి అది అవసరం లేదు. సో ఏ దేశమైనా ఇంకొక దేశం యొక్క కరెన్సీని తీసుకోదు. అన్ని దేశాలకు కలిపి కామన్ కరెన్సీగా యూఎస్ డాలర్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇండియాలో ఉన్న ఒక కంపెనీ జపాన్లో ఉన్న ఒక కంపెనీ నుండి వస్తువులని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకుందాం. అయితే ఆ జపాన్ కంపెనీకి ఇండియన్ కంపెనీ పేమెంట్ చేయాలి. కానీ జపాన్ కంపెనీ ఇండియన్ రూపీస్లో పేమెంట్ని యాక్సెప్ట్ చేయదు. ఇండియన్ రూపీ తీసుకోవడం వల్ల జపాన్ కంపెనీకి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే జపాన్ కంపెనీ వేరే దేశం దగ్గర ఏదైనా వస్తువులు కొనాలన్నా మన రూపాయి చెల్లదు. సో ఖచ్చితంగా యూఎస్ డాలర్ మాత్రమే కావాలి. ఆ డాలర్లతో జపాన్ దేశం వేరే దేశం దగ్గర నుండి కూడా ఏదైనా వస్తువులు కొన్నా ఈజీగా పేమెంట్ చేయగలుగుతుంది. అందువల్ల ఇండియన్ కంపెనీలు ఇంటర్నేషనల్ ట్రేడ్స్ సెటిల్ చేయడానికి డాలర్లో పేమెంట్ చేయవలసి వస్తుంది. అయితే డాలర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వరు. ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కెట్లో మన రూపాయలను ఎక్స్చేంజ్ ఇచ్చి డాలర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్స్చేంజ్ ఫీ కూడా కంపెనీలపై పడుతుంది. ఆ డాలర్లు తీసుకొని ఇంటర్నేషనల్ పేమెంట్స్ని ఇండియన్ కంపెనీలు చేస్తాయి. అయితే ఇది ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న ప్రాసెస్. ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త విధానం ఏంటో చూద్దాం. ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త ప్రాసెస్ ప్రకారం మనం ఇంటర్నేషనల్ ట్రేడ్స్ చేయడానికి యూఎస్ డాలర్ కానీ లేదా వేరే దేశాల కరెన్సీలు మన దగ్గర ఉండవలసిన అవసరం లేదు. నాస్త్రో, వాస్త్రో అకౌంట్స్ ద్వారా మనం ఈజీగా ఇండియన్ రూపీతో ఇంటర్నేషనల్ ట్రేడ్స్ చేయొచ్చు. అయితే ఈ నాస్త్రో, వాస్త్రో అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి అనేది తెలుసుకునే ముందు నాస్త్రో, వాస్త్రో అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నాస్త్రో, వాస్త్రో అనేది రెండు వేరు బ్యాంకింగ్ టర్మ్స్. నాస్త్రో, వాస్త్రో అనేది లాటిన్ లాంగ్వేజ్ పదాలు. నాస్త్రో అంటే మాది, వాస్త్రో అంటే మీది అనే అర్థం. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఇండియా ఏదైనా దేశంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మన డబ్బును వేస్తే అది మన పర్స్పెక్టివ్లో నాస్త్రో అకౌంట్, అంటే మన అకౌంట్ అని. కానీ అదే అకౌంట్ వేరే దేశం యొక్క పర్స్పెక్టివ్లో అది వాస్త్రో అకౌంట్, అంటే మీది అనే అర్థం. సింపుల్గా చెప్పాలంటే, మన దేశం యొక్క డబ్బులు వేరే దేశం తమ బ్యాంకులో హోల్డ్ చేసుకుంటే దాన్ని నాస్త్రో అకౌంట్ అంటారు. అలాగే మన దేశం యొక్క బ్యాంకుల్లో వేరే దేశం యొక్క డబ్బులని మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే దాన్ని వాస్త్రో అకౌంట్ అంటారు. అయితే ఈ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇండియా జర్మనీతో ట్రేడ్ చేస్తుందనుకుందాం. సో ఈ కొత్త ప్రాసెస్ ప్రకారం ఇండియా జర్మనీలో ఒక నాస్త్రో అకౌంట్ని క్రియేట్ చేస్తుంది. అలాగే జర్మనీ కూడా ఇండియాలో ఒక వాస్త్రో అకౌంట్ని ఓపెన్ చేస్తుంది. మనం జర్మనీ నుండి ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి పేమెంట్ని డాలర్లలో చెల్లించవలసిన అవసరం లేదు. మనం నాస్త్రో అకౌంట్ నుండి ఇండియన్ రూపీలో పేమెంట్ చేయవచ్చు. జర్మనీ మన ఇండియన్ రూపీలను ఆ అకౌంట్లో ఉంచుకుంటుంది. ఫ్యూచర్లో జర్మనీ మన ఇండియా దగ్గర నుండి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ దేశ అకౌంట్లో ఉన్న మన ఇండియన్ రూపీని మన దేశంలో ఉన్న వాస్త్రో అకౌంట్కి
పంపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ విన్నాక మనకి ఒక డౌట్ వస్తుంది. పాత ప్రాసెస్ ప్రకారం డాలర్తోనే ట్రేడ్స్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆర్బీఐ ఎందుకు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంది? ఈ కొత్త పేమెంట్ సిస్టమ్ ద్వారా మన దేశానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటాం. అయితే ఆర్బీఐ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే రూపీ యొక్క ఫాల్ని ఆపి రూపీని స్టేబుల్ కరెన్సీగా చేయడం. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇండియన్ రూపీని ఇచ్చి డాలర్ని పర్చేజ్ చేయడం వల్ల డాలర్కి డిమాండ్ ఏర్పడి రూపీ యొక్క వాల్యూ పడిపోతుంది, డాలర్ యొక్క వాల్యూ పెరుగుతుంది. సో రూపాయి విలువ తగ్గడానికి ఇదే మెయిన్ రీజన్. అందువల్లే ఆర్బీఐ ఈ కొత్త ప్రాసెస్ని తీసుకువచ్చి రూపాయిని డాలర్తో ఎక్స్చేంజ్ చేసే అవసరం లేకుండా, ఎక్స్చేంజ్ ఫీ లేకుండా చేస్తుంది. ఈ ప్రాసెస్ అమల్లోకి వస్తే మన రూపీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఆర్బీఐ ఈ ప్రాసెస్ తీసుకురావడానికి గల సెకండ్ రీజన్ ఏంటంటే టైమింగ్. గత 5 నెలల నుండి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అమెరికా వెస్ట్రన్ కంట్రీస్తో కలిసి రష్యాపై చాలా ఆంక్షలు విధించింది. దీనివల్ల రష్యాతో ట్రేడ్స్ చేయడానికి యుఎస్ డాలర్ యూజ్ చేయడం కుదరదు. ఈ శాంక్షన్స్ వల్ల రష్యా యొక్క పరిస్థితి ఎంత దిగజారింది అంటే ప్రపంచ దేశాల ఏ కరెన్సీనైనా యూజ్ చేసి తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవచ్చు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్బీఐ అనుకుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియన్ రూపీని వేరే దేశాలకు యూజ్ చేయడం ఒక కొత్త ట్రేడింగ్ సిస్టమ్ని నిర్మించడానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ కొత్త ట్రేడింగ్ సిస్టమ్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రూపీ యొక్క సర్క్యులేషన్ పెరుగుతుంది. దీనివల్ల రూపీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇక మూడవ రీజన్ ఏంటంటే యుఎస్ డాలర్ యొక్క పవర్ని చాలాసార్లు మిస్యూజ్ చేయడం. డాలర్ అనేది ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేసే ఒక ఈజీ కరెన్సీ. అలాగే ప్రపంచం మొత్తం మీద అతిపెద్దదైన పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ కూడా అమెరికా దగ్గరే ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కోసం డాలర్, స్విఫ్ట్పై డిపెండ్ అవుతున్నాయి. ఈ డిపెండెన్స్ని అమెరికా ఆయుధంగా మార్చుకుంటుంది. చాలా దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల రష్యాపై చాలా శాంక్షన్స్ విధించింది. ఈ శాంక్షన్స్ను చూసిన మిగతా దేశాలు తమపై కూడా అమెరికా ఎప్పుడో ఒకసారి ఇలాంటి శాంక్షన్స్ విధిస్తుందని భయపడి డాలర్ యొక్క డిపెండెన్స్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యారు. చాలా దేశాలు మెల్లిమెల్లిగా డాలర్ యొక్క డిపెండెన్స్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. రష్యా, చైనా డాలర్ అవసరం లేకుండా ట్రేడ్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ని డెవలప్ చేసుకుంటున్నాయి. మిగతా దేశాల్లాగే ఇండియా కూడా డాలర్ యొక్క డిపెండెన్స్ని తగ్గించుకోవడానికి రూపీతో ట్రేడ్ చేయడానికి సిద్ధపడింది. డాలర్ని అపోజ్ చేసే దేశాలన్నిటికీ రూపీతో ట్రేడ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త సిస్టమ్ మన రూపీ పతనం కాకుండా అడ్డుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్త ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే 1-2 దేశాలతో కాకుండా చాలా దేశాలను కన్విన్స్ చేసి రూపీతో ట్రేడ్ చేసేలా చేయాలి. అయితే ఆర్బీఐ అన్ని దేశాలను కన్విన్స్ చేయాలంటే మన గవర్నమెంట్ మంచిగా ఉండాలి. అంతేకాకుండా వేరే దేశాలతో మంచి రిలేషన్స్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా వేరే దేశాలే వచ్చి మనల్ని రూపీతో ట్రేడ్ చేసేలా అడగాలంటే చైనాలాగా మన దేశం కూడా మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఎదగాలి. మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఎదగడం 1-2 సంవత్సరాల్లో కుదరదు, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కానీ మన దేశంలో రాజకీయ నాయకులు రాజకీయ పరిస్థితుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం నామమాత్రంగా మేకింగ్ ఇండియా అని పెట్టి చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకో 100 ఏళ్ళైనా మన దేశం ముందుకెళ్ళదు. మేక్ ఇన్ ఇండియా అని మనం సీరియస్గా తీసుకొని ముందుకెళ్తేనే 10 సంవత్సరాల్లోనే మినిమం డెవలప్మెంట్ అనేది కనబడుతుంది.